గుంటూరు వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 4న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. విద్యార్థులు, వైద్యులు, సామాన్య ప్రజలు ఎగ్జిబిషన్ను సందర్శించి వైద్య విజ్ఞానాన్ని పెంచుకున్నారు. ప్రతిరోజు మెడికల్ కాలేజీ ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడింది. ఇప్పటి వరకు సుమారు 80,000 మంది ఎగ్జిబిషన్ను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ను విజయవంతంగా నిర్వహించినందుకు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారిని, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ను కలెక్టర్ అభినందించారు. గుంటూరులో జరుగుతున్న మెడికల్ ఎగ్జిబిషన్కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. ఎగ్జిబిషన్ లాస్ట్ డేటు వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ గారితో ఉన్నాము. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు లాస్ట్ డేటు ఎలా ఉంది? ప్రజల స్పందన కానీ ఇక్కడికి వచ్చిన ఎగ్జిబిషన్ కి సంబంధించి సక్సెస్ బాగా అయ్యిందని చెప్పి పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది. ఒక 4 సార్లు కూడా మీ విజిట్ చేశాము, టెలికాస్ట్ కూడా చేశాము. దీనికి పూర్తి సమాచారం తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. ఈ మెడ్ఫ్యూజన్ 2026 అసలు స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎన్వి సుందరాచారి గారు మూల కారణం. దీనికి ఇది ఎందుకు స్టార్ట్ చేశామంటే ప్రజల్లో మెడికల్ ఫీల్డ్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీనిని సందర్శించిన సందర్శకులు ఆల్మోస్ట్ ఒక 80,000 పీపుల్ సందర్శించారు ఈ ఎగ్జిబిషన్ని. అందులో మాకు మెయిన్గా టార్గెట్ పీపుల్ ఏంటంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని మేము ఒక స్పార్క్ క్రియేట్ చేయడానికి ఈ ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అందులో వస్తే వాళ్ళు సబ్జెక్ట్ని కానీ దీని కానీ ఎలాగ ఎంజాయ్ చేయగలరు అనే ఒక దృక్పథంతో మేము పెట్టగలిగాం అనమాట. సో అట్ ద సేమ్ టైం మేమేంటంటే కామన్ పీపుల్కి కూడా ఒక క్యాన్సర్ని కానీ ఒక జబ్బుని కానీ ఎలాగ డయాగ్నోస్ చేయాలి, దానికి కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, దానికి కావాల్సిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మా దగ్గర ఏ లభిస్తున్నాయి. సపోజ్ ఇన్ రేడియాలజీ ఇన్వెస్టిగేషన్స్లో అనుకోండి, ఎంత అడ్వాన్స్మెంట్ ఉంది మెడికల్ సైన్స్లో అని వాళ్ళని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది మా కాలేజ్ తాలూకా హెచ్ఓడీస్ అయితేనేంటండి, ఫ్యాకల్టీని అయితేనేనండి, ఈవెన్ ఇంక్లూడింగ్ ద స్టూడెంట్స్ చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకొచ్చి ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఓపెనింగ్ ఏమో 4వ తారీఖు ఫిబ్రవరిలో చేశాము. గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు వరకు తో ఇది ముగింపుగా చేయాలనుకుంటున్నాం మేము. సందర్శకులు కానీ, గుంటూరు ప్రజానీకం కానివ్వండి, దగ్గర ఉన్న ప్రజానీకం కానివ్వండి, ఇంక్లూడింగ్ కృష్ణా కానీ, పల్నాడు కానీ, సో పిల్లలందరూ వచ్చి చాలా బాగా మేము చూసిన ఎగ్జిబిట్ని తిలకించి సో వాళ్ళ నాలెడ్జ్ని ఎక్వైర్ చేశారని అనుకుంటున్నాం అనమాట. సుమారుగా ఎంతమంది సందర్శకులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ సందర్శించారు? ఏమన్నా ఐడియా? ఈ రోజు వరకు అండి ఆల్మోస్ట్ ఆల్ ఒక 80,000 మంది పీపుల్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ అయితేనేంటండి, జనరల్ పబ్లిక్ అయితేనేంటండి, మా రిజిస్ట్రేషన్ కౌంటర్లో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. దానికి కూడా ఒక ప్రత్యేక యాప్ని మేము క్రియేట్ చేయగలిగాము. ఆ యాప్లో రిజిస్టర్ అవుతూ వాళ్ళు చేసుకుంటూ క్రౌడ్ను కూడా అవర్ టీమ్, అవర్ వాలంటీర్స్ స్టూడెంట్స్, పర్టికులర్లీ ద ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే వాలంటీర్ చేశారో ఎక్కడ క్రౌడ్ని ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు మేనేజ్ చేశారండి. వాళ్ళకి చాలా మన తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇంత పీస్ఫుల్గా సింగిల్ అన్వాంటెడ్ ఈవెంట్ జరగకుండా ఇంత క్రమబద్ధంగా చేశామంటే వచ్చిన సందర్శకుల గురించి కూడా క్రమశిక్షణ ఉంది, మా దగ్గర నుంచి కూడా ఆ మేనేజ్మెంట్ జరగడం జరిగిందండి. ఇది ఇక్కడ జరిగినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పూర్తి అవగాహన ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు ప్రిన్సిపల్ సుందరాచారి గారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ గారు మనకు తెలియజేయటం, ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఎగ్జిబిషన్ ఎంతో కష్టపడి ఒక ప్రణాళికతో వేసుకొని ఇప్పుడు ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి దాదాపుగా 24 రోజుల పాటు ఎగ్జిబిషన్ నడపడం చాలా కష్టతరమైనది. అంతే వాళ్ళ కష్టం కూడా మొత్తం ఈ ఎగ్జిబిట్ వలన వచ్చిన సందర్శకులు చూసిన దాంట్లో చాలా సంతోషం ఉంది. వాళ్ళు మా కష్టం పెద్ద విషయం కాదని కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ వెంకట్ సాయితో కోటేశ్వరరావు, గుంటూరు స్పెషల్ కరెస్పాండెంట్. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel